ఇండియాలో అసలు ఇలాంటి చోటు ఉందా అని అనిపిస్తుంది. అదేనండి, హిమాలయాల్లో దాగున్న రూప్కండ్ సరస్సు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, స్కెలిటన్ లేక్, అంటే అస్థిపంజరాల సరస్సు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసవిలో ఈ సరస్సులో మంచు కరిగినప్పుడు షాకింగ్ గా 300 నుంచి 600 అస్థిపంజరాలు నీటి అడుగుని కనిపిస్తాయి. ఊహించుకోండి, ఒక్కసారిగా అంతమంది అస్థిపంజరాలు ఎంత భయంకరంగా ఉంటుందో. అసలు ఇవి ఎవరి అస్థిపంజరాలు, ఎందుకు ఇక్కడ పడి ఉన్నాయి అనేది దశాబ్దాలుగా ఎవ్వరికి అంతు చెక్కని ప్రశ్న. సైంటిస్టులు, చరిత్రకారులు చాలా రీసెర్చ్ చేశారు. రేడియో కార్బన్ టెస్టులు, ఫారెన్సిక్ పరీక్షలు చేస్తే ఇవి క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటివి అని తేలింది. అంటే దాదాపు 500 నుంచి 600 సంవత్సరాల క్రితంవి. ఈ అస్థిపంజరాల మిస్టరీ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ప్రచారంలో ఉంది. స్థానికులు ఏమంటున్నారంటే, అప్పట్లో కనౌజ్ రాజుగారు, రాణిగారు పుణ్యయాత్రకు వెళ్తూ తమ పరివారంతో కలిసి ఈ దారిలో వస్తున్నారంట. అనుకోకుండా ఒక పెద్ద వడగళ్ల తుఫాను వచ్చిందంట. ఆ వడగళ్ళు మామూలు కాదంట, పెద్ద పెద్ద రాళ్లలా పడ్డాయంట. ఆ తీవ్రత తట్టుకోలేక రాజుగారు, రాణిగారు, వాళ్ళ పరివారం అంతా ఈ సరస్సులోకి దూకి చనిపోయారని నమ్ముతారు. ఊహించుకోండి, అంతమంది ఒకేసారి వడగళ్ల దెబ్బకు బలైపోవడం నిజంగా ఇది ఒక పెద్ద విషాదమే. మరి ఈ హైపోథీసిస్ ఎంతవరకు నిజం? సైంటిస్టులు కూడా ఈ వడగళ్ల తుఫాను థియరీని చాలా వరకు నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ దొరికిన కొన్ని అస్థిపంజరాల పుర్రెలపై దెబ్బలు, ఆనవాళ్లు ఉన్నాయంట. అవి పెద్ద పెద్ద వడగల వల్లే అయ్యి ఉండొచ్చని వాళ్ళు అంటున్నారు. అయితే ఇవి ఎవరి అస్థిపంజరాలు అనే దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. కొందరు అవి కేవలం రాజుగారు, రాణిగారువే కాదని, వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళవి కూడా అయి ఉండొచ్చని వాదిస్తున్నారు. ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రూప్కండ్ సరస్సు కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది ఒక టైం క్యాప్సల్. గతంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనకు నిదర్శనం. ఇలాంటి మిస్టీరియస్ ప్లేస్లు మన ఇండియాలో చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, రూప్కండ్ సరస్సు గురించి మీరేమనుకుంటున్నారు? అసలు నిజంగానే ఆ రాజుగారు, రాణిగారు, వాళ్ళ పరివారమే అక్కడ చనిపోయి ఉంటారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై.